Welcome to the next session, my dear students. So, in the previous session, we had discussed about the advancing monsoon. In the previous session, we are discussing about the advancing monsoon. In this session, we are going to discuss about the retreating అంటే పోస్ట్ మాన్సూన్ అంటే ఏంటి ఇప్పుడు ఏదైతే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఉంది కదా ఇది హిమాలయాస్ని హిట్ చేసి మళ్ళీ వెనక్కి ఇట్ ట్రావెల్స్ బ్యాక్ డ్యూరింగ్ అక్టోబర్ నవంబర్ విత్ అపరెంట్ మూమెంట్ ఆఫ్ ద సన్ టువర్డ్స్ ద సౌత్ సన్ ఎటు వెళ్తాడు ఇప్పుడు సౌత్ వెళ్ళటం వల్ల మీకు ఈ లో ప్రెషర్ జోన్ ఎటు వస్తుంది సో ద మాన్సూన్ ట్రఫ్ ఆర్ లో ప్రెషర్ ట్రఫ్ ఓవర్ ద నార్త్ ప్లేన్ బికమ్స్ వీకర్ అది అటువైపు హై ప్రెషర్ వచ్చేస్తుంది ఓకే సో ద సౌత్ వెస్ట్ విండ్స్ వీకెన్ అండ్ స్టార్ట్ విత్ డ్రాయింగ్ గ్రాడ్యువల్లీ సో ఎప్పుడైతే అక్కడ హై ప్రెషర్ వచ్చేస్తుందో ఇంక ఇవి ఏమవుతాయి వీటి పని లేదు ఇంకా ఇవి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కాబట్టి మెల్లగా విత్డ్రా అయిపోతాయి అన్నమాట ఇవి ఏమవుతాయి విత్డ్రా అయిపోతాయి సో విత్డ్రా గ్రాడ్యువల్లీ బై ద బిగినింగ్ ఆఫ్ ద అక్టోబర్ ద మాన్సూన్ విత్డ్రాస్ ఫ్రమ్ ద నార్థన్ ప్లేన్స్ సో అక్టోబర్ బిగినింగ్ లోనే ఈ మాన్సూన్ అనేది ఇంకా నార్థన్ ప్లేన్స్ నుండి మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది ద మంత్స్ ఆఫ్ అక్టోబర్ నవంబర్ ఫ్రమ్ ఎ పీరియడ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ హాట్ రైనీ సీజన్ టు ఎ డ్రై వింటర్ సీజన్ సో ఈ అక్టోబర్ నవంబర్ ఫార్మ్ ఏ పీరియడ్ అక్టోబర్ నవంబర్ ఎలా ఉంటుంది ఇట్స్ ఎ ట్రాన్సిషన్ అక్టోబర్కి ముందే ఉంటుంది రైనీ సీజన్ నవంబర్కి తర్వాత ఏముంటుంది వింటర్ సీజన్ అంతే కదా నవంబర్కి తర్వాత ఏముంటుంది వింటర్ సీజన్ సో ఫ్రమ్ ఏ హాట్ రైనీ సీజన్ నుంచి డ్రై వింటర్ సీజన్లోకి ఎంటర్ అవుతుంది ఏది నార్థన్ ప్లేన్స్ ద రిట్రీట్ ఆఫ్ ద మాన్సూన్ ఇస్ మార్క్డ్ బై క్లియర్ స్కైస్ సో ఎప్పుడైతే ఈ రిట్రీటింగ్ మాన్సూన్ వస్తుందో ఆ టైంలో స్కై అనేది చాలా క్లియర్గా ఉంటుంది ద లో ప్రెషర్ కండిషన్స్ ఓవర్ ద నార్త్ వెస్టర్న్ ఇండియా గెట్స్ ట్రాన్స్ఫర్డ్ టు బే ఆఫ్ బెంగాల్ సో ఇక్కడ ఈ లో ప్రెషర్ జోన్ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతుంది బే ఆఫ్ బెంగాల్లో బై ది ఎర్లీ ఆఫ్ నవంబర్ అందుకు అక్టోబర్ నవంబర్ ఏరియాలో బే ఆఫ్ బెంగాల్లో ఎక్కువగా సైక్లోన్స్ వస్తూ ఉంటాయి దిస్ షిఫ్ట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ అకరెన్స్ ఆఫ్ సైక్లోన్ ఇప్పుడే చెప్పాను కదా సో ఈ షిఫ్ట్ ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో సైక్లోనిక్ డిప్రెషన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట బే ఆఫ్ బెంగాల్లో విచ్ ఆరిజినేట్స్ ఓవర్ ద అండమాన్ సీ దగ్గర ఇవి ఆరిజినేట్ అవుతూ ఉంటాయి దీస్ సైక్లోన్స్ జనరల్లీ క్రాస్ ద ఈస్టర్న్ కోస్ట్ ఈ సైక్లోన్స్ అన్ని కూడా ఎక్కడికి వచ్చి ల్యాండ్ మీదకి ఎంటర్ అవుతాయి అంటే ఇప్పుడు సైక్లోన్ అంటే ఏంటమ్మా లో ప్రెషర్ జోన్ అదొక లో ప్రెషర్ జోన్ ఇన్ ద సీ అది మెల్లగా ఏమవుతుంది ఇక కోస్ట్ వైపు ట్రావెల్ చేస్తుంది అంటే ల్యాండ్ వైపు ట్రావెల్ చేస్తూ ఈస్టర్న్ కోస్ట్ ని హిట్ చేస్తూ ఈస్టర్న్ కోస్ట్ లో హెవీ రెయిన్ ఫాల్ అండ్ వైడ్ స్ప్రెడ్ రెయిన్ వచ్చేలాగా ఇది హెల్ప్ చేస్తుంది దీస్ ట్రాపికల్ సైక్లోన్స్ ఆర్ ఆఫెన్ వెరీ డిస్ట్రక్టివ్ కొన్నిసార్లు ఇవి చాలా డిస్ట్రక్టివ్ గా కూడా ఉంటాయి ఎగ్జాంపుల్ హుద్హుద్ సైక్లోన్ చాలా డిస్ట్రక్ట్ చేసింది కదా అలాగే చాలా సైక్లోన్స్ ఉన్నాయి మిచాంగ్ సైక్లోన్ నీలం సైక్లోన్ అలాగా చాలా రకాల సైక్లోన్స్ అనేవి మనకి ఎప్పటికప్పుడు ఈస్ట్ కోస్ట్ ని హిట్ చేస్తూనే ఉంటాయి ద థిక్లీ పాపులేటెడ్ డెల్టాస్ ఆఫ్ గోదావరి ద కృష్ణ అండ్ ద కావేరి ఆర్ ఫ్రీక్వెంట్లీ స్ట్రక్ బై సో ఇక్కడ ఎక్కడైతే రివర్ ఉంటుందో అక్కడ పాపులేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఓకే ఎక్కడైతే రివర్ ఉంటుందో అక్కడ పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ థిక్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఆఫ్ గోదావరి కృష్ణ కావేరి 3 రివర్స్ దగ్గర ఎప్పుడు కూడా పీపుల్ అనేవాళ్ళు సైక్లోన్స్ తో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సైక్లోన్ వచ్చింది అనుకో ఏమవుతుంది రివర్ లోకి ఫ్లడ్స్ వస్తాయి ఫ్లడ్స్ వస్తే రివర్ చుట్టుపక్కల బతుకుతున్నటువంటి పాపులేషన్ అందరికీ కూడా ఇబ్బంది కదా విచ్ కాజ్ ఎ గ్రేట్ డ్యామేజ్ టు లైఫ్ అండ్ ద ప్రాపర్టీ సో వాళ్ళ యొక్క లైఫ్స్ కి డేంజరే ప్రాపర్టీకి డేంజరే సమ్ టైమ్ ది సైక్లోన్స్ అరైవ్ అట్ ద కోస్ట్ ఆఫ్ ఒడిశా ఎక్కువగా మనకి ఇక్కడ ఇటువైపు వచ్చేవన్నీ కూడా ఒడిశాలో ల్యాండ్ అవుతాయి లేదంటే వెస్ట్ బెంగాల్లో ల్యాండ్ అవుతాయి లేదంటే కొంచెం పైకి ట్రావెల్ చేసి బంగ్లాదేశ్ లో ల్యాండ్ అవుతాయి సో బే ఆఫ్ బెంగాల్లో వచ్చేటటువంటి సైక్లోన్స్ అన్ని అందుకే మనకి ఎక్కువ రాదు ఇప్పుడు హుద్హుద్ అనేది ఒక్కటే మనం చూసాం అలాంటి హుద్హుద్ టైప్ సైక్లోన్స్ ఒడిశా సీన్ మెనీ అలాగే వెస్ట్ బెంగాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ ఇక్కడ ఈ ఫ్రీక్వెంట్ గా ఈ యొక్క సైక్లోనిక్ డిప్రెషన్స్ అనేవి ల్యాండ్ అవుతూ ఉంటాయి ద బల్క్ ఆఫ్ ద రెయిన్ఫాల్ ఆఫ్ ద కోరమండల్ కోస్ట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద సో ఇక్కడ కోరమండల్ కోస్ట్ అంటే ఏంటి ఒడిస్సా ఆంధ్ర ఈ కోస్టల్ ఏరియా కోరమండల్ కోస్ట్ అంటే ఈ కోస్ట్ అంతా కూడా ఎక్కువగా వీళ్ళకి రెయిన్ఫాల్ అనేది బికాస్ ఆఫ్ ద డిప్రెషన్స్ అండ్ సైక్లోన్స్ ఈ బే ఆఫ్ బెంగాల్ వస్తున్నటువంటి డిప్రెషన్స్ సైక్లోన్స్ వల్ల వీళ్ళకి ఎక్కువగా ఈ రెయిన్ఫాల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్ అసలు రైన్ఫాల్ అనేది ఇండియాలో ఏ రకంగా డిస్ట్రిబ్యూట్ అయ్యిందంటే ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ అండ్ నార్త్ టు సౌత్ ఎలా ఉందని చూద్దాం ఆల్రెడీ మనం ప్రీవియస్ లెక్చర్స్ లో డిస్కస్ చేసాము ఏం డిస్కస్ చేసాము ఇక్కడ 400 సెంటీమీటర్స్ ఒక చోట రిసీవ్ అయితే లెస్ దెన్ 10 సెంటీమీటర్స్ కూడా ఉంది ఇప్పుడు 60 సెంటీమీటర్స్ కూడా అంటున్నాడు యాన్యువల్ అయితే సో రాజస్థాన్ లో 60 సెంటీమీటర్స్ పడుతుంది సో ఈ రకంగా ఇంత వేరియేషన్ అనేది ఉంటుంది ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రైన్ఫాల్ సో ఇక్కడ రెయిన్ఫాల్ ఈజ్ ఈక్వల్లీ లో ఇన్ ద ఇంటీరియర్ డెక్కన్ ప్లాట్యూలో కూడా తక్కువ అంటే మీకు రెయిన్ఫాల్ ఎక్కువ ఎక్కడ వస్తుందంటే ఈ కోస్టల్ ఏరియాస్ లో వస్తుంది లేదంటే మీకు ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ హిల్లీ ఏరియాస్ లో ఉంటుంది అండ్ ఈస్ట్ ఆఫ్ ద సహ్యాద్రీస్ అంటే మనకి డెక్కన్ ప్లాట్యూలో కొంచెం తక్కువ ఉంటుంది రెయిన్ఫాల్ అండ్ ఆల్సో సహ్యాద్రీస్ మౌంటైన్ మీరు మ్యాప్ చూడాలి ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా మ్యాప్ లో చూస్తే సహ్యాద్రీస్ ఉంటాయి ఆ సహ్యాద్రీస్ కి
ఈస్ట్ పక్కకు కూడా మనకి రెయిన్‌ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. థర్డ్ ఏరియా ఆఫ్ లో ప్రెసిపిటేషన్ ఈస్ అరౌండ్ లే. అంటే ఇది హిల్లీ ఏరియా గదా! సో, ఇక్కడ హిల్లీ ఏరియాలో జమ్మూ కాశ్మీర్‌లో ఇక్కడ గూడా కొంచెం తక్కువ ఉంటుంది. ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ రిసీవ్స్ మోడరేట్. మిగతా కంట్రీ అంతా కూడా కొంచెం మోడరేట్ అంటే మరీ ఎక్కువ గాదు, మరీ తక్కువ గాదు. మోడరేట్ రెయిన్‌ఫాల్ వస్తుంది. స్నోఫాల్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు హిమాలయ రీజియన్‌లో రెయిన్‌ఫాల్ ఉండదు. స్నోఫాల్ ఉంటుంది. అండ్ ఓయింగ్ టు ద నేచర్ ఆఫ్ మాన్సూన్, ద యాన్యువల్ రెయిన్‌ఫాల్ ఈస్ వెరీ హైలీ వేరియబుల్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్. ఈ మాన్సూన్ అంటే మీకు నన్ను అదే ముందు లెక్చర్‌లో చెప్పాను గదా! ఏం చెప్పాను? మాన్సూన్ అనేది అన్‌సర్టెయిన్‌గా ఉంటుంది. దాని మూవ్‌మెంట్ అన్‌సర్టెయిన్‌గా ఉంటుంది. అది ఇంటర్మిటెంట్‌గా రెయిన్‌ఫాల్ ఇస్తుంది. కంటిన్యూయస్ రెయిన్స్ ఉండవు. అలాగే ఇంటెన్సిటీస్ గూడా మారిపోతూ ఉంటాయి. ఒకసారి ఎక్కువ వర్షం పడిపోతుంది. ఎక్కువ రోజులు డ్రై స్పెల్ ఉంటుంది. తక్కువ రోజులు వెట్ స్పెల్ ఉంటుంది. లేదా ఎక్కువ రోజులు వెట్ స్పెల్ ఉంటుంది. సో, మాన్సూన్ రెయిన్ అనేది హైలీ అన్‌సర్టెయిన్ అని ప్రీవియస్ లెక్చర్స్‌లో జెప్పాను. అందుకే మనకి ఎంత వర్షం వస్తుందనేది ప్రతి ఇయర్ టు ఇయర్ వేరీ అయిపోతూ ఉంటుంది. వేరియబిలిటీ ఈస్ హై ఇన్ ద రీజన్స్ ఆఫ్ లో రెయిన్‌ఫాల్. లో రెయిన్‌ఫాల్ వచ్చే రీజన్స్ ఉన్నాయి గదా! వెస్టర్న్ రాజస్థాన్, గుజరాత్, హర్యానా, పంజాబ్. సో, వీళ్ళకి ఇంకా వేరియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ రీజియన్స్‌లో వేరియేషన్ అనేది మిగతా వాటితో మోడరేట్ జోన్‌తో పోల్చుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. సచ్ యాస్ పార్ట్స్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్ చెప్పాను గదా! లీవార్డ్ సైడ్ ఇవన్నీ గూడా ఎటువైపు ఉన్నాయమ్మా? విండ్‌వార్డ్ సైడ్ లేవు. వెస్టర్న్ ఘాట్స్‌కి లీవార్డ్ సైడ్ ఉన్నాయి గాబట్టి వీటన్నిటికి కూడా రెయిన్‌ఫాల్ అనేది తక్కువగా వస్తుంది అని జెప్తున్నాడు. లీవార్డ్ సైడ్ గుర్తుంది గదా! సో, ఇది ఒక మౌంటైన్ అయితే ఇటువైపు విండ్స్ వస్తాయి. ఈ విండ్స్ డైరెక్షన్‌లో ఉన్న మౌంటైన్ యొక్క పోర్షన్ విండ్‌వార్డ్. ఆ విండ్ డైరెక్షన్‌కి అపోజిట్ సైడ్ ఉన్నటువంటి ఈ మౌంటైన్ పోర్షన్‌ని లీవార్డ్. ఇటువైపు ఉన్న వాళ్ళకి లో రెయిన్. ఇటువైపు ఉన్న వాళ్ళకి హెవీ రెయిన్. ఇది నేను ఆల్రెడీ ప్రీవియస్ లెక్చర్‌లో ఇది చెప్పాను. ఓకే. ప్లీజ్ గో అండ్ చెక్ ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. ఓకే. యాస్ యాస్ సచ్ వైల్ ఏరియాస్ ఆఫ్ హై రెయిన్‌ఫాల్ ఆర్ లయబుల్ టు ఎఫెక్టెడ్ బై ఫ్లడ్స్. హై రెయిన్‌ఫాల్ వస్తే ఏమవుతది? అక్కడ ఫ్లడ్స్ వస్తుంది. లో రెయిన్‌ఫాల్‌లో ఏమొస్తది? వర్షాలు లేక, పంటలు లేక డ్రాట్స్ వస్తాయి. ఓకే. సో, మాన్సూన్ యాస్ ఎ యూనిఫైయింగ్ బాండ్. యూ హ్యావ్ ఆల్రెడీ నోన్ ద వే హిమాలయాస్ ప్రొటెక్ట్. ఆల్రెడీ చెప్పాను గదా! ప్రీవియస్ లెక్చర్స్‌లో చూడండి హిమాలయాస్ అనేవి ఇండియన్ సబ్ కాంటినెంట్‌ని ఎట్లా కాపాడుతున్నాయి. ఒకటి కోల్డ్ విండ్స్ నుండి కాపాడుతున్నాయి ఫ్రమ్ సెంట్రల్ ఏషియా. దిస్ ఎనేబుల్స్ నార్థర్న్ ఇండియా టు హావ్ ఎ యూనిఫార్మ్‌లీ. సో, నార్థర్న్ ఇండియాలో ట్రాపికల్ క్లైమాట్, సబ్ ట్రాపికల్ క్లైమాట్ ఉండేలాగా చూస్తుంది ఎవరమ్మా? హిమాలయాస్. నెక్స్ట్ హైయర్ టెంపరేచర్స్ కంపేర్డ్ టు అదర్ సేమ్ లాటిట్యూడ్‌లో ఉన్న అదర్ ఏరియాస్‌లో లో టెంపరేచర్ ఉన్నాయి. ఇక్కడ హై టెంపరేచర్స్ ఉండటం వల్ల మనుషులు బతకగలుగుతున్నారు. సిమిలర్‌లీ ద పెనిన్సులర్ ప్లాట్యూ అండర్ ద ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ సీ ఫ్రమ్ ద త్రీ సైడ్స్ మోడరేట్ టెంపరేచర్స్. అది కూడా హిమాలయాస్ వల్లే జరుగుతుంది. డిస్పైట్ సచ్ ఆహ్, డిస్పైట్ సచ్ వాట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్? Just on 32, 33, huh? Is given here. Despite such, yeah, despite such moderating influences, there is a great variation in temperature conditions. సో, ఆ మోడరేటింగ్ ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నప్పటికీ కూడా వేరియేషన్ ఆఫ్ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. అంటే ఎంత మోడరేట్ చేస్తున్నప్పటికీ మనకి వింటర్‌లో 14 12 దాకా ఎళ్తున్నాం. సమ్మర్‌లో 40 దాకా ఎళ్తున్నాం. 45 దాకా ఎళ్తున్నాం కొన్ని చోట్ల. అంటే ఈ వేరియేషన్ అనేది ఉంది. మోడరేట్ చేస్తున్నప్పటికీ variation is there. Great variation is there. Nevertheless, the unifying influence of the monsoon and in some countries is quite perceptible. సో, ఈ అంటే అందరు యూనిఫైయింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ అంటే ఏంటి? మొత్తం ఇండియా మొత్తానికి ఒక యూనిఫైయింగ్ అంటే ఇదంతా కలిపి ఒక యూనిటీ తీసుకొచ్చే విధంగా ఇది ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏ రకంగా? ద సీజనల్ ఆల్టర్‌నేషన్ ఆఫ్ ద విండ్ సిస్టమ్ అండ్ అసోసియేటెడ్ వెదర్ కండిషన్. ఇప్పుడు ఇండియా అంతా కూడా వింటర్ అంటే వింటరే. సమ్మర్ అంటే సమ్మర్ లాగే ఉంటుంది. మేబీ ఒక చోట తక్కువ టెంపరేచర్ ఉండొచ్చు. ఒక చోట ఎక్కువ టెంపరేచర్. సమ్మర్ అందరికి సమ్మరే ఉంటుంది. ఈ రకంగా క్లైమేట్ అనేది లేకపోతే మాన్సూన్ అనేది ఒక యూనిఫైయింగ్ ఫీల్ అనేది తీసుకొస్తుంది. యూనిఫైయింగ్ కండిషన్స్ అనేది తీసుకొస్తుంది. వెదర్ కండిషన్స్ అనేది తీసుకొస్తుంది. అంటే ఇండియా మొత్తానికి మోడరేట్ యూనిఫార్మ్ అంటే ఎగ్జాక్ట్ యూనిఫార్మ్ కాకపోయినా మోర్ ఆర్ లెస్ సమ్మర్ ఈస్ సమ్మర్ ఎవ్రీవేర్. వింటర్ ఈస్ వింటర్ ఎవ్రీవేర్. ఈ రకంగా ఇది మనకి క్రియేట్ చేస్తుంది. ఈ కైండ్ ఆఫ్ యూనిఫికేషన్ అనేది ఇది తీసుకొస్తుంది. ఒక రిథమిక్ సైకిల్‌ని అంటే రిథమిక్ సైకిల్ అంటే ఏంటమ్మా? రిథమ్ అంటే ఏంటి? పర్టిక్యులర్‌గా ఒకే ప్యాటర్న్‌లో వచ్చేదాన్ని రిథమ్ అంటారు. అంటే ఒకసారి సమ్మర్ వచ్చి తర్వాత వింటర్ వచ్చిన తర్వాత రెయినీ కాకుండా ఒక రిథమ్‌లో ఒకే ఆర్డర్‌లో రావడం. ఈవెన్ ద అన్‌సర్టెనిటీస్ ఆఫ్ రెయిన్ ఈస్ అన్‌ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఆర్ వెరీ మచ్ టిపికల్. ఆల్రెడీ ఇందాక చెప్తున్నట్టుగానే అన్‌సర్టెనిటీస్ అనేవి ఉంటాయి. అన్‌ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అది ఇట్ ఈస్ కామన్. ఓకే. ఈ మాన్సూన్ క్లైమేట్‌లో ఇది చాలా కామన్. ద ఇండియన్ ల్యాండ్‌స్కేప్, ఇట్స్ యానిమల్ అండ్ ప్లాంట్ లైఫ్, ఇట్స్ ఎంటైర్ అగ్రికల్చరల్ క్యాలెండర్ ఆఫ్ ద లైఫ్ ఇంక్లూడింగ్ ద ఫెస్టివల్స్. ఇప్పుడు మనం చేసుకునే అతి పెద్ద ఫెస్టివల్ ఏంటి? సంక్రాంతి. సంక్రాంతి అనే ఫెస్టివల్ దేని మీద డిపెండ్ అవుతుందమ్మా?
క్రాప్ కటింగ్. అంటే మీకు మాన్సూన్ మీద డిపెండ్ అవుతుంది. మాన్సూన్ జూలైలో వస్తుంది. అప్పుడు మనం క్రాప్స్ వేస్తాము. అది డిసెంబర్, అక్టోబర్‌తో అయిపోతుంది. అప్పుడు మీరు క్రాప్స్ కటింగ్ స్టార్ట్ చేస్తారు. సో, ఈ క్రాప్ మనీ ఎప్పుడొస్తుంది మీకు డిసెంబర్‌లో మీ చేతుల్లోకొస్తే ఫార్మర్స్ అందరూ గూడా చేసుకునే అతి పెద్ద ఫెస్టివల్ ఏంటమ్మా? ఈ సంక్రాంతి. అదే తమిళనాడులో అయితే పొంగల్, ఓణము. సో, ఎక్కడ చూసినా గూడా ఈ ఫెస్టివల్స్ అనేవి గూడా ఈ మాన్సూన్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇయర్ ఆఫ్టర్ ఇయర్ పీపుల్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్, ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్ ఈగర్‌లీ అవైటింగ్ ద అవేర్ ఆఫ్. సో, ఇప్పుడు పాపం రైతులు ఎక్కువగా ఫార్మర్స్ గావచ్చు. సో, వాటర్ మీద డిపెండ్ అయినటువంటి ఇప్పుడు ఈ రోజుల్లో సిటీస్‌లో గూడా వాటర్ అనేది లేదు గదా! డ్రింకింగ్ వాటర్ దొరక్క సమ్మర్ సీజన్‌లో బోర్‌లు డ్రై అయిపోతుంటే అందరూ ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు మాన్సూన్ వస్తుంది? ఎప్పుడు వర్షాలు పడతాయి? సో, ఎవ్రీబడీ ఈగర్‌లీ వెయిట్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఎప్పుడు హిట్ అవుతాయి? అంటే కేరళలో ఈ మాన్సూన్ అనేది హిట్ అవుతుంది ఇండియాలోకి. సో, అది ఎప్పుడు హిట్ అవుద్దని ఎదురు చూస్తూ ఉంటారు మే ఎండింగ్ నుంచి. దీస్ మాన్సూన్ విండ్స్ బైండ్ ద హోల్ కంట్రీ బై ప్రొవైడింగ్ వాటర్ టు సెట్ ఫర్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్‌కి. ఓకే. ద రివర్ వాలీస్ విచ్ క్యారీ ద వాటర్ ఆల్సో యునైట్ యాస్ ఎ సింగిల్ రివర్ వాలీ యూనిట్. సో, రివర్ వాలీ గూడా గోదావరి గావచ్చు, కృష్ణా రివర్ వాలీ గావచ్చు, కావేరి గావచ్చు, నర్మదా గావచ్చు. ఇక్కడున్న ప్రజలందరూ గూడా యునైటెడ్‌గా ఎదురు చూస్తూ ఉంటారు ఈ యొక్క వర్షాల కోసం. ఓకే. సో, ఇక్కడ కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇవేంటో చూద్దాం ఒకసారి. దిస్ న్యూ ద వాట్ దిస్ న్యూ అంటే ఈ రోజుల్లో ఏమైపోయింది? ఈ మాన్సూన్ గూడా హైలీ అన్సర్టైన్ అయిపోయింది. దీనివల్ల ఇక్కడ ఇక్కడ కొన్ని కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయి. డివాస్టెడ్ బై డెల్యూజ్ హాస్ హజార్డ్ ఆన్ రోడ్. చెన్నై సబ్మర్జ్డ్. రీసెంట్‌గా లాస్ట్ డిసెంబర్ 30 చెన్నై హెవీ ఫ్లడ్స్‌ని చూసింది. హెవీ ఫ్లడ్స్‌ని చూసి చాలా అంటే ఫ్లడ్స్ క్యాన్ కాస్ట్ దిస్ మచ్ ఆఫ్ ఇక్కడ అంటే ఇక్కడ క్లైమేట్ అనేది ఎంత వెదర్ అనేది ఎలా తేడా అవుతుంది. ఒక చోట ఫ్లడ్స్, ఇంకో చోట చూడండి ఫ్రీజింగ్ కాశ్మీర్. సో, కాశ్మీర్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. అంటే చాలా చల్లగా ఉంది. ఓకే. సో, ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ ఎ బెలిస్టిక్ వింటర్ ఆఫ్టర్ వెస్టర్న్ విండ్స్. వెస్టర్న్ విండ్స్ వచ్చాయి కాబట్టి ఇంక చాలా దారుణమైనటువంటి వింటర్ రాబోతోంది. అక్రాస్ నార్త్. సో, ఈ రకంగా అంటే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ ఒకదానికొకటి రిలేట్ అయ్యి ఉన్నాయన్నమాట. హింట్ ఆఫ్ ఎన్ ఎర్లీ సమ్మర్. ఈసారి సమ్మర్ కొంచెం ముందుగానే వచ్చేస్తుంది. అంటే ఆ సౌ సౌ ఎప్పుడైతే సౌత్ వెస్ట్ మాన్సూన్ విత్‌డ్రా అయిపోతుందో ఓకే. వింటర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది. వింటర్ సీజన్ విండ్స్ అంటే హాట్ విండ్స్ అనేవి గనుక ఎంటర్ అయితే ఇది నార్థర్న్ హెమిస్ఫియర్ నుంచి హాట్ విండ్స్ ఎంటర్ అవుతాయి. మెడిటరేనియన్ అని చెప్పాను గదా! అవి ఎర్లీగా ఎంటర్ అయ్యాయనుకోండి. అప్పుడు ఎర్లీగా సమ్మర్ అనేది వస్తుంది. ఓకే. సో, ఈ రకంగా వెదర్ అనేది వరల్డ్ వైడ్ ఉన్నటువంటి విండ్ మూవ్‌మెంట్, ట్రేడ్ విండ్ మూవ్‌మెంట్ అండ్ టెంపరేచర్స్. సో, వీటన్నిటి మీద కూడా లో ప్రెషర్ జోన్స్. సో, ఈ ప్రెషర్ మీద, టెంపరేచర్ మీద, విండ్స్ మీద సో, వీటన్నిటి మీద కూడా డిపెండ్ అవుతుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ లెక్చర్. ఐ హోప్ యూ హావ్ లైక్డ్ ద సెషన్. So, if you like the session, give a like to the video and share with your friends and subscribe to this channel. Thank you so much.